తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లోనే కాదు చేతల్లోనూ పొదుపును పాటిస్తూ దేశ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చమురు వినియోగాన్ని తగ్గించాలని ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేసిన మోదీ ఇప్పుడు తన సొంత కాన్వాయ్ పరిమాణాన్ని భారీగా తగ్గించుకున్నారు. ప్రధాని పిలుపుతో మంత్రులు సైతం తమ కాన్వాయ్ని తగ్గించుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, అంతర్జాతీయ పరిస్థితులు ముడిచముల లభ్యత రోజు రోజుకు తగ్గుతున్న నేపథ్యంలో ప్రధాని మంత్రులు ఎలాంటి పొదుపు పాటిస్తున్నారు? అంతర్జాతీయ చమురు పరిస్థితులు, అదేవిధంగా ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణము ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో చమురు కొరత కొనసాగుతోంది. దాంతో పాటు హర్మోజ్ జలసంధి పైన ఇరువైపులా, అటు ఇరాను ఇటు అమెరికా ఇరువైపులా ఆంక్షలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలో చమురు అత్యంత అవసరమైనటువంటి పరిస్థితి, ఎమర్జెన్సీ పరిస్థితుల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో అవసరమైన మేరకే వాహనాలను వినియోగించాలని, అవకాశం ఉన్నంత వరకు వాహన వినియోగాన్ని, వ్యక్తిగత వాహన వినియోగాన్ని తగ్గించుకోవాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల హైదరాబాద్ లో ప్రజలకు సూచనలు ఇచ్చారు, పిలిపించారు. సో ఆ నేపథ్యంలో తొలుత ఆయనే దీన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకొని ఈ రోజు ఆయన నివాసం నుంచి ప్రధాని కార్యాలయానికి చేరుకునేటువంటి మార్గంలో తన వాహన వినియోగాన్ని గణనీయంగా తగ్గించారు. ఆయన వాహనాల సంఖ్యను తగ్గించడంతో పాటు దాన్ని అమలు చేసి మిగిలినటువంటి వాళ్ళు కూడా అమలు చేయాలని చెప్పి సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీజీకి సంబంధించినటువంటి వాహనాలు, తనతో పాటు ఉండేటువంటి సెక్యూరిటీ వాహనాలు, వాటితో పాటు ఆయనకి రేర్ వెహికల్ గా ఉండేటువంటి ఒక వాహనాన్ని, వీటన్నిటిని ప్రధాని మోడీ తగ్గించుకున్నట్లుగా ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఆ నేపథ్యంలోనే మిగిలినటువంటి మంత్రులు కూడా తమ వాహనాల సంఖ్యను, తన కాన్వాయ్ లో ఉండేటువంటి వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నారు. దాదాపు 10 వాహనాలతోటి ఉండేటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాన్వాయ్ ఇప్పుడు 5 వాహనాలకు కుదించినట్లుగా కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. అదే సందర్భంలో తన వాహన శ్రేణి మొత్తాన్ని, అవకాశం ఉంటే పైలట్ వాహనాన్ని కూడా తీసేయాలని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇప్పటికే తన సిబ్బందిని ఆదేశించారు. అదే నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా 3-4 వాహనాల కాన్వాయ్ ని తన ఒక్క వాహనమే ఉండే విధంగా చూడాలని చెప్పి తన సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర కేబినెట్ భేటీకి వెళ్లేటువంటి సమయంలోనే ప్రధాని మోదీ వాహనాల సంఖ్య తగ్గటము, దాంతో పాటుగా హోంమంత్రి వాహనాల సంఖ్య, మిగిలినటువంటి మంత్రుల వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి అమలుకు చర్యలు తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ధన్యవాదాలు అరుణ్.